యెహోవా మీద కృతకీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో నీ బిడలమైనటువంటి మమ్ములను గడిచిన నవంబర్ మాసం అంతయు కూడా మీ యొక్క రెక్కల చోటున భద్రపరిచి ఈ 2024 సంవత్సరమునకు గాను చివరి మాసమైనటువంటి డిసెంబర్ మాసములో మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నాయన నీ బిడలమైనటువంటి మమ్ములను మీరు ప్రవేశపెట్టిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధనలో మీ సన్నిధిని, మీ పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రసన్నతను మాకు అనుగ్రహించండి. మేము పాటలు పాడుతూ ఉండగా ఆ పాటల ద్వారా నాయన మీ యొక్క నామము మహిమపరచబడే భాగ్యమును, ఘనపరచబడేటువంటి భాగ్యమును ప్రభా మెండుగా మీరు అనుగ్రహించండి. ఈ పరిశుద్ధ దినమందునైనా నీ శ్రేష్టమైనటువంటి జీవపు మాటలునైనా నీ బిడల యొక్క హృదయాలకు మెండుగా మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు యావత్ ప్రపంచంలోటువంటి క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నిటిలో కూడా మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయమని, ప్రతి స్థలములో కూడా నీ యొక్క నామము మహింపరచబడేటువంటి భాగ్యం అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియా సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుడు గడిచిన నవంబర్ మాసం అంతా కూడా తన యొక్క రెక్కల చోటున భద్రపరిచి ఈ 2024 సంవత్సరానికి చివరి మాసమైనటువంటి డిసెంబర్ మాసములోనికి, క్రిస్మస్ దినాలలోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ డిసెంబర్ మాసములో ఈ మొదటి పరిశుద్ధ దినారాధనలో మనమందరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. పిల్లల, మనము గడిచిన పరిశుద్ధ దినములలో, పరిశుద్ధ వారములలో పరిశుద్ధుడైనటువంటి యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి 4 అధ్యాయాలను మనము ధ్యానించుకున్నాం. మొదటి పత్రికలో ఉన్నటువంటి 5 అధ్యాయాలలో 4 అధ్యాయాలను మనము ధ్యానించుకొని ఉన్నాం. ఈ 4 అధ్యాయాలు ఉన్నటువంటి క్లుప్త సారాంశాన్ని ఎవరైనా చెప్పగలరా? మొదటి నుంచి వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారు, వాక్యమును శ్రద్ధగా వింటున్నటువంటి వారు, వాక్యము పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, వాక్యమును హృదయంలోనికి తీసుకున్నటువంటి వారు ఎవరైనా కానీ అవుట్లైన్ మాత్రమే, నేను వివరణ అడగట్లేదు కానీ అవుట్లైన్ మాత్రం అడుగుతూ ఉన్నాను. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, నేను విభజన జ్ఞాపకం చేశాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము మొదలుకొని 2వ అధ్యాయము 27వ వచనం వరకు లేఖన భాగాన్ని గమనిస్తే, గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన రక్తములో కడగబడినటువంటి వారు వెలుగై ఉండాలి, వెలుగు సంబంధులై ఉండాలి, వెలుగును పోలి నడుచుకోవాలి. ఇది మొదటి మాటగా నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను.
రెండవది, గడిచిన వారంలో జ్ఞాపకం చేసినటువంటి మాట 2వ అధ్యాయము 28వ వచనం నుండి 4వ అధ్యాయము చివరి వచనం వరకు గల లేఖన భాగానికి జ్ఞాపకం చేసి ఉన్నాను. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయనలో ద్వేషము లేదు, ఆయనలో అసూయ లేదు, ఆయనలో కలహము లేదు. కానీ ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. మనము ఆయన ప్రేమను పొందుకున్నటువంటి వారము, ఇతరులను ప్రేమింపబద్దులమైనటువంటి వారము. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఇది గడిచిన వారములలో మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకునేటువంటి మాట కూడా చివరి అధ్యాయములో ఉన్నటువంటి మాట. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయములో ఉన్నటువంటి మాటలో గాడ్ ఈజ్ లైఫ్. దేవుడు జీవమై ఉన్నాడు. ఆయనలో మరణము లేదు, ఆయన జీవమై ఉన్నాడు. ఆయన ఆది సంపూతుడై ఉన్నాడు, ఆది అంతమై ఉన్నాడు, అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ఆయనే సమస్తమునకు మూలమై ఉన్నాడు. ఆయనలో మరణము లేదు, ఆయనలో ఉన్నది జీవము మాత్రమే. ఆ జీవము సకల మానవాళికి ఆయన అనుగ్రహించుచున్నటువంటి విధానాన్ని ఈ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను నేను క్లుప్తంగా మీకు విభజించి మరలా జ్ఞాపకం చేస్తాను. ప్రతి అధ్యాయాన్ని కూడా అలాగే విభజించి నేను మీకు జ్ఞాపకం చేశాను ప్రియులారా. ఈ 5వ అధ్యాయము మొదటి 3 వచనాలను గమనించినప్పుడు ఈ 4వ అధ్యాయానికి కొనసాగింపుగా మరలా ప్రేమను గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను, దేవుడు ప్రేమాస్వరూపిగా మనుషుల మధ్య ఎలా ప్రేమ కలిగిన వాడే జీవించాడో, ఆయన మనుషులను, లోకములో ఉన్నటువంటి వారిని ఎలా ప్రేమించాడో, ఆయన సకల మానవాళిని ప్రేమకు పాత్రులుగా ఎలా మార్చి ఉన్నాడో, అలాగే ఆయన రక్తములో కడగబడినటువంటి వారికి ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును కూడా ఒకరిని ఒకరు ప్రేమించుడనేటువంటి మాటను మరలా యొక్క 5వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది 4వ అధ్యాయానికి కొనసాగింపుగా ఉన్నటువంటి మాటలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. చూడండి, ఒక మాట చదువుతాను. 2వ వచనము, మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారిమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇక్కడ యోహాను భక్తుడు ఆ ప్రేమను గురించినటువంటి మాటల్లో ముగింపు మాటలుగా ఈ యొక్క అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారికి ప్రేమించడం సులభం అంటాడు. ఒక మాట సింపుల్గా చెప్పాలి అంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నారో వారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, అనగా దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమిస్తారు. దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించేటువంటి వాడు పొరుగువాడిని ప్రేమించడం కష్టము కాదంటాడు. అది చాలా సులువు అంటాడు. ఈ యొక్క మాటలు మనం గమనించగలిగితే, నిజంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తే నా పొరుగువాడిని ప్రేమించగలుగుతాను. అది నాకు చాలా తేలిక, చాలా సులువు, అది కష్టమైనటువంటిది కాదు అంటాడు భక్తుడు. ఒకవేళ దేవుని పట్ల నాకు ప్రేమ లేకపోతే, దేవుని యొక్క వాక్యము పట్ల నాకు ప్రేమ లేకపోతే నేను నా పొరుగువాడిని ప్రేమించడం కష్టం అంటాడు. అది సాధ్యమైనటువంటిది కాదు. నేను నా పొరుగువాడిని ప్రేమించలేను, నా పొరుగువారి పట్ల ప్రేమ కలిగి జీవించలేను అంటాడు. అది యోహాను భక్తుడు ఈ 3 వచనాల్లో చక్కగా గుర్తు చేస్తాడు పిల్లరా. అందుకే అంటాడు కదా, ప్రేమ కలిగి ఉండండి. నీవు నీ పొరుగువాని పట్ల ప్రేమ కలిగి ఉన్నావో లేదో అనేటువంటిది నీవు అనుసరించేటువంటి వాక్యమే నీకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎవరో చెప్పవసరం లేదు, కానీ నీవు అనుసరిస్తున్నటువంటి వాక్యము, నీవు నమ్మినటువంటి వాక్యము, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి భక్తి భావములే నీలో ఉన్నటువంటి ప్రేమను గుర్తు చేస్తూ ఎదుటివారి పట్ల కనపరుస్తూ ఉంటాయి. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆ తరువాత ప్రియులారా, ఈ యొక్క మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు గల భాగాన్ని గమనించగలిగితే, 4-5 వచనాలను గమనించగలిగితే ఆ లోకముపై విజయాన్ని గురించి మాట్లాడతాడు. విక్టరీ ఓవర్ ద వరల్డ్ అనేటువంటి మాట, లోకముపై విజయము. ఈరోజు మనము దేవుణ్ణి ఎలా ప్రేమిస్తూ ఉన్నామో, లోకములో ఉన్నటువంటి దానిని కూడా జయించగలిగినటువంటి శక్తిని మనం పొందుకుంటాం, ప్రేమలో నుంచి పొందుకుంటాం. యేసు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమించారు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసు ప్రభువారిని ప్రేమించారు.
కుమారుడైనటువంటి యేసు ప్రభువారు లోకాన్ని జయించాడు, అనగా అపవాదిని జయించాడు, శోధన జయించాడు. సాతాన్ని జయించాలన్నా, లోక ఆశలను జయించాలన్నా, అపవాది మీద మనము విజయము పొందుకోవాలన్నా మనకి అది ఎలా సాధ్యమవుతుంది, ఎక్కడ నుండి సాధ్యమవుతుందంటే అది ప్రేమలో నుండే సాధ్యమవుతుంది అనేటువంటి మాటను యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ రీతిలోనే 6వ వచనం నుండి 13వ వచనానికి మనం గమనించగలిగితే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణలో ఉన్నటువంటి నిశ్చయితను గురించి మాట్లాడతాడు. దేవుడు రక్షించబడినటువంటి, దేవుని యందలి రక్షణ పొందుకున్నటువంటి వారు యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి శ్రేష్టమైనటువంటి రక్షణ భాగ్యమును నొందుకున్నటువంటి వారికి దేవుడిచ్చినటువంటి నిశ్చయత, అష్యూరెన్స్, అభయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. వారికి దేవుడు ఇవ్వబోతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ మహిమోన్వితమైనటువంటి స్థలములో ఉన్నటువంటి జీవాన్ని గురించి మాట్లాడతాడు. ప్రియులారా, ఇది 6వ వచనం నుండి 13వ వచనం గల లేఖన భాగంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ తరువాత 14వ వచనం నుండి 17వ వచనం వరకు లేఖన భాగాన్ని గమనించగలిగితే దే నీడ్ టు ప్రయాస్క్, ప్రార్థన చేసి అడగవలసినటువంటి ఆవశ్యకత. ఈరోజు ప్రార్థన చేసేటువంటి వారు చాలామంది ఉంటారు, కానీ ప్రార్థన చేసేటువంటి సమయంలో ఏ విధంగా ప్రార్థన చేయాలి, ప్రార్థన ద్వారా ఏ విధంగా దేవుని యొద్ద నుండి శ్రేష్టమైనటువంటి జవాబును, సమాధానమును పొందుకోవాలో ఈ వాక్య భాగంలో గుర్తు చేస్తూ ఉంటాడు. ఇక చివరి వచనాలు గమనించగలిగితే 18వ వచనం నుండి 21వ వచనాన్ని గమనించగలిగితే ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ అంటాడు. పాపము నుండి స్వాతంత్రమును పొందుకోవటము, పాపము నుండి విడుదలను పొందుకోవటము, పాపము నుండి మరి స్వేచ్ఛను, అంటే పాపము నుండి విడిపించబడినటువంటి వారై ప్రభువులో ఎలాంటి జీవితం కలిగి ఉండాలో ఈ చివరి వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇది 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి క్లుప్త సారాంశాన్ని మనం గమనించగలిగినట్లయితే, ఈరోజు మనము ఈ యొక్క అధ్యాయంలో నుంచి ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జీవమయ్యున్నటువంటి క్రీస్తు, క్రీస్తు నందున్నటువంటి జీవము, ద లివింగ్ క్రైస్ట్, లైఫ్ ఇన్ క్రైస్ట్ అనేటువంటి అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జీవమయ్యున్నటువంటి క్రీస్తు, క్రీస్తులో ఉన్నటువంటి జీవము, రెండు మాటలు చాలా వ్యత్యాసాన్ని కలగచేసేటువంటి మాటలు. రెండు మాటలు ఒకే పదజాలని మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. జీవమై ఉన్నటువంటి క్రీస్తు, క్రీస్తులో ఉన్నటువంటి జీవం అంటాడు. ఒకటి, యేసు ప్రభువారు జీవమై ఉన్నాడు, ఆయనలో ఏ విధమైనటువంటి మరణం అనేటువంటిది లేదు అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక్కసారి మనం ఆ మాటను పరిశీలన చేద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జీవమై ఉన్నటువంటి దేవుడు, జీవమై ఉన్నటువంటి క్రీస్తు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి ఆ యొక్క గ్రంథములో ఉన్నటువంటి వాక్యాన్ని చూడండి. చక్కగా మనకి ప్రొజెక్టర్ మీద మనోజు వాక్యాన్ని కూడా రెఫరెన్స్ వేస్తూ ఉన్నాడు, దాన్ని కూడా పరిశీలన చేయండి. గ్రంథములు లేనటువంటి వారు చక్కగా చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచన భాగాన్ని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ చదవండి అమ్మా. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు అంటాడు. పిల్లల యొక్క ఇర్మియా గ్రంథములో ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని గమనించగలిగితే ఈ 10వ అధ్యాయంలో ఆ దేవుడు ప్రవక్త చేత ప్రజల మధ్యలో పలికించినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అంటే దేవుని యొక్క మహిమను గురించి, ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యమును గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. పిల్లరా, యెహోవాయే నిజమైనటువంటి దేవుడు అంటాడు. అది క్రైస్తవ సంఘములో కానీ, లేదా పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ యొక్క యూదుల యొక్క జీవితాల్లో కానీ గమనించినటువంటి పరిస్థితులు మనము చూడగలిగితే, వారి కనుల ముందు నిజమైనటువంటి దేవుని యొక్క స్వరము వినపడుతూ ఉంది. వారి కంటికి కనిపించేటువంటి, వినిపించేటువంటి మాటలను, స్వరూపాన్ని చూడకుండా వారి హృదయాంతరంగంలో వారంతటికి వారే అనేకమైనటువంటి ఊహల చేత, ఆలోచనల చేత వారికి అనుకూలమైనటువంటి విగ్రహములను చేసుకొని, ప్రతిమలను చేసుకొని, వారంతటికి వారే వారి స్వహస్తాలతో దేవునులను సృష్టించుకొని ఆరాధించినటువంటి దినాలు కనపడుతూ ఉన్నాయి.
దేవుని యొక్క వాక్యం మనకేమి జ్ఞాపకం చేస్తూ ఉందంటే, దేవుడు మనకు ఒక స్వరూపాన్ని ఇచ్చాడు. మనము దేవుని చేత సృష్టించబడినటువంటి వారము. మనము దేవుని సృష్టించలేదు. దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము దేవుని చేత సృష్టించబడినటువంటి వారమై ఉన్నాము. ఆయన స్వరూపమై ఉన్నాము. ఆయన ఎలా జీవము కలిగినటువంటి వాడిగా ఉన్నాడో మనము కూడా అలాంటి జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన పోలికలలో తయారు చేయబడినటువంటి వారం అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దురదృష్టకరం ఏమిటంటే, లోకములో ఉన్నటువంటి మానవులు వారి వారి యొక్క స్వహస్తాలతో దేవుని తయారు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడేమో తన స్వహస్తాలతో మనకి జీవాన్ని ఒక రూపాన్ని ఇవ్వగా, లోకములో ఉన్నటువంటి నరులేమో వారి తలంపులలో పుట్టినటువంటి వెర్రి ఆలోచనలు, వారి యొక్క హృదయాలలో కదలాడుతున్నటువంటి పాపపు ఆలోచనలకు తగినటువంటి రీతిలో మరొక దేవుణ్ణి వారు సృష్టించుకుంటూ ఉన్నారు, తయారు చేసుకుంటూ ఉన్నారు. అదే నిజమైనటువంటి దేవుడని ఆ రీతిలో వారు ముందుకు కొనసాగుతూ ఉండగా, ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, మీ కనుల ఎదుట మీరు తయారు చేసుకునేటువంటి వాడు దేవుడు కాదు, కానీ మిమ్మల్ని పోషించి మీకు జీవాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు అనేటువంటి మాటను ఈ ఇర్మియా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, ఈ వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఇదే కదా. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయనను కోపమును సహింపలేవంటాడు. ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట. జీవము లేని వట్టి విగ్రహాల వైపు పరిగెడుతున్నటువంటి సమూహం ఎంతమందో, జీవము లేనటువంటి వాటిని ఆశ్రయిస్తున్నటువంటి వారు లోకములో ఎంతోమంది ఉన్నారు. వారికి తెలుసు అది మాట్లాడలేదని, వారికి తెలుసు అది వారిని దీవించలేదని, వారికి తెలుసు అది వారికి ప్రాణము పోయలేదని. ఎందుకంటే మనుషుల చేత అది తయారు చేయబడింది, కానీ దాని చేత వారు తయారు చేయబడలేదనేటువంటి సంగతి తెలిసినప్పటికీ కూడా జనములు ఎలాంటి వారంటే, దేవుని యొక్క ఉగ్రత ఎరిగి కూడా ఆ ఉగ్రత నుండి తప్పింపబడటానికి ఇష్టం లేక లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు కదా, ఆయనలో జీవమున్నది, ఆ జీవము ఇప్పుడు సకల మానవాళికి కూడా మరి జీవమై ఉన్నట్లుగా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాటను నేను మీకు తెలియపరుస్తాను. పాత నిబంధన గ్రంథములో దేవుని గురించి జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచన భాగాన్ని మనం గమనించగలిగితే, దర్యావేషు రాజు పలికినటువంటి మాట 26వ వచనము, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమచ్చునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు. పిల్లలు గమనించండి, దానియేలు భక్తుడు సింహాల బోనులో నుంచి బయటకు తీసుకుని రాబడినటువంటి సమయంలో జీవమగిలినటువంటి దేవుడు దానియేలుకి ఎలా తోడై ఉన్నాడో, జీవమగిలినటువంటి దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయటానికి రాజు ప్రవక్త అయినటువంటి దానియేలు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించగలిగితే, సకల ప్రభుత్వములు యందుండు నివాసములు దానియేలు యొక్క దేవునికి భయపడాల్సిందే. ఆనాటి దినాల్లో దానియేలు ఏ దేవుణ్ణైతే నమ్మాడో, దానియేలు ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తూ ఉన్నాడో, దానియేలు ఏ దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయటానికి శ్రమల అనబడినటువంటి కొలిమిలోనికి ప్రవేశించాడు. నిజమే కదా, ఈరోజు నీవు దేవుని నామాన్ని గొప్ప చేయాలి అంటే నీవు శ్రమల కొలిమిలోనికి ప్రవేశించాలా. నీవు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని నామాన్ని గొప్ప చేస్తావో లేదో తెలియదు, కానీ నీవు కష్టములో ఉండగా దేవుని నామాన్ని గొప్ప చేయాలి. బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు మరి పరిశోధించబడుతున్నటువంటి క్రమంలో దేవుని హెచ్చించాడు.
దేవుని నామాన్ని గొప్ప చేశాడు. ఇక్కడ దానియేలు భక్తుడు కూడా సింహాల బోనులో ఉన్నటువంటి సమయంలో జీవము కలిగినటువంటి దేవుని నామాన్ని గొప్ప చేయడానికి ఇష్టపడ్డాడు, కానీ జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి తన ప్రాణమును దక్కించుకోవడానికి ప్రయత్నం చేయలేదు ప్రియులారా. అందుకే ఈ రాజు కానీ లేదంటే దానియేలు ప్రవక్త కానీ వీరు పలుకుతున్నటువంటి మాటలు ఏమిటంటే, భూలోకములో ఉన్నటువంటి సకల విధములైనటువంటి ప్రభుత్వాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాల్లో స్తుతించబడినటువంటి దేవుడు, గణపరచబడగలిగినటువంటి దేవుడు, మహిమనందగలిగినటువంటి దేవుడు, యుగ యుగములు కూడా సజీవంగా ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కడే అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే యెహోవా అయి ఉన్నాడు, ఆయనే జీవము గలవాడై ఉన్నాడు, ఆయనే వాక్యమై ఉన్నాడు అంటాడు. ఈరోజు దేవుణ్ణి నిర్లక్ష్యము చేయించినటువంటి వారు ఎంతమంది ఉన్నారో, ఆనాటి దినాల్లో జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. నేటి దినాల్లో కూడా జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి వారు కూడా కనపడుతూ ఉన్నారు. ప్రస్తుత దినాలలో ఆనాటి దినాల్లో ఉన్నారు, ఈనాటి దినాల్లో ఉన్నారు. జీవమును కలిగి ఉండవలసినటువంటి వారై ఉండగా జీవము లేనటువంటి స్థితిలోనికి ప్రవేశిస్తున్నటువంటి వారు ఎంతోమంది మనకు కనపడుతూ ఉన్నారు. ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో జీవమై ఉన్నటువంటి దేవుని గురించి నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. కృత నిబంధన కాలంలో జీవమై ఉన్నటువంటి దేవుడు ఎలా మన మధ్యలో జీవాధిపతిగా ఉన్నాడో నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయాన్ని గమనించగలిగితే ఈ వాక్యమును గురించి, దేవుని గురించి, వాక్యమై ఉన్నటువంటి దేవుని గురించి మనకు జ్ఞాపకం చేస్తూనే వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిన వాక్యమే. ఈ వాక్యాన్ని మనం అందరము కూడా చాలా పర్యాయములు వినినటువంటి వారమే, చదివినటువంటి వారమే, తెలిసయ్యున్నటువంటి వారమే అయినప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగినట్టు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన నోటి మాట చేత సమస్తమును కూడా కలిగించినటువంటి వాడు, సృష్టించినటువంటి వాడు. ఆకాశమైన, భూమైన, సముద్రమైన, జీవరాశులైన, జలములైన ఏది చూసినా కానీ దేవుడు లేకుండా ఏదీ లేదు అనేటువంటి మాట వాక్యము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆయన నోటి మాట ద్వారానే సమస్తానికి జీవాన్ని పోశాడు. ఆయన స్వహస్తాలతో నేలలో నుండి తీయబడినటువంటి మట్టి చేత ఒక రూపమును తయారు చేసి మట్టిలో తనలో ఉన్నటువంటి జీవాత్మ చేత జీవాన్ని పోశాడు కదా. ఈరోజు మనం చూసినటువంటి పంచభూతాలు కానీ లేదా ప్రకృతి కానీ వీటన్నిటికీ జీవాన్ని ఇచ్చినది దేవుడే కదా. ఈరోజు మనం ఎంతో అందంగా సమస్తాన్ని చూడగలుగుతూ ఉన్నాం. లోకములో ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించగలుగుతూ ఉన్నాం. ప్రకృతిలో లీనమైనటువంటి వారిగా ఆనందించగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఇంత ఆనందాన్ని మనం పొందుకోవడానికి కారణము ఈ ప్రకృతికి దేవుడు జీవాన్ని పోయటమే కదా. ఇది దేవుని చేత సృష్టించబడినటువంటిదే కదా. ప్రస్తుత దినాలలో ఉన్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచి మరి సృష్టిని పూజించేటువంటి వారు ఎక్కువైపోయారు. దేవుని విడిచి లోకాన్ని ఆరాధించేటువంటి వారు, లోకానికి అనుకూలంగా బ్రతుకుతున్నటువంటి వారు అధికమైపోతున్నటువంటి క్రమంలో ప్రియులారా ఈ యోహాను భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం గమనించగలిగినట్లయితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించగలిగినట్లయితే 4వ వచనంలో అంటాడు కదా, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడను నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడంటాడు. నిజమే కదా. లోకమును జయించగలిగినటువంటి వారు ఎవరు? లోకమును జయించగలిగినటువంటి వారు ఎవరంటే దేవుని కుమారుని ప్రేమింపగలిగినటువంటి వాడే, దేవుని కుమారుని ఆరాధించగలిగినటువంటి వాడే. ఎవరా కుమారుడు అంటే శ్రేష్టమైనటువంటి వాక్యమే కదా. ఈరోజు నువ్వు వాక్యాన్ని ప్రేమించగలుగుతున్నావా అంటే వాక్యము పట్ల ప్రేమ లేనటువంటి వాడిగా కనపడుతూ ఉన్నావు. వాక్యము పట్ల శ్రద్ధ లేనటువంటి వాడిగా కనపడుతూ ఉన్నావు. వాక్యము పట్ల ఆనందాన్ని వ్యక్తపరచలేనటువంటి వాడిగా కనపడుతూ ఉన్నావు. నీ స్వహస్తాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి జీవవాక్యాన్ని తాగుతూ ఉండగా ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నటువంటి నరాలను కూడా ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా కదలికలు తీసుకుని రాగలుగుతూ ఉన్నాడా అంటే అది ప్రశ్నించదగినటువంటి మాటగా కనపడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు కదా,
మీరు నిజంగా దేవుని మూలంగా పుట్టినటువంటి వారైతే, క్రీస్తు రక్తము ద్వారా నూతనమైనటువంటి జన్మను పొందుకున్నటువంటి వారైతే లోకాన్ని జయిస్తారు. లోకములో ఉన్నదంతయు ఏమిటి అనేటువంటి మాటను కూడా యోహాను భక్తుడు గుర్తు చేస్తున్నాడు. నువ్వు లోకాన్ని జయించాలి అంటే లోకములో ఉన్నది ఏదో నువ్వు తెలుసుకోవాలి కదా. మనం దేన్నైనా జయించాలి అంటే, మన శత్రువు మీద మనం విజయాన్ని పొందుకోవాలి అంటే, మన శత్రువులో ఉన్నటువంటి బలాబలాలు ఏమిటో మనకు తెలియాలి. మన శత్రువుని మనం ఓడించాలి అంటే మన శత్రువులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటో మనకు తెలియాలి. ఈరోజు నువ్వు లోకాన్ని జయించాలి అంటే అసలు లోకంలో ఏముంది, లోకంలో నీ బ్రతికెలా ఉంది, లోకంలో నువ్వు బ్రతుకుతూ ఉండగా లోకాన్ని జయించడానికి అవసరమైనటువంటి సాధనాలు నీకేంటో నీకు తెలియాలి కదా. ఈరోజు నువ్వు లోకంలో బ్రతుకుతూ ఉన్నావు. దేవుడు అంటాడు కదా, నువ్వు బ్రతుకుతున్నటువంటి లోకం మీద నువ్వు పోరాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు బ్రతుకుతున్నటువంటి లోకాన్ని నువ్వు జయించమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అసలు నేను లోకాన్ని జయించాలి అంటే లోకములో ఏముందో నాకు తెలియాలి, లోకములో ఉన్న దాన్ని జయించడానికి అవసరమైనటువంటి ఆయుధములు ఏమిటో నాకు తెలియాలి. ఈ రెండు తెలియనటువంటి వాడు నార్మల్గా బ్రతుకుతాడంతే. ఇవేబీ తెలియనటువంటి వాడు సమాజంలో ఏదో తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చాడు, ఏదో ఒక బ్రతుకును లోకంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్ కొలది అతడు లోకములో బ్రతికినంత కాలము కూడా తన జీవితాన్ని కొనసాగించుకుంటాడు. కానీ ఎప్పుడు కూడా లోకాన్ని జయించడానికి ఇష్టపడడు. లోకాన్ని జయించడానికి అవసరమైనటువంటి ఆత్మోపకరణములు ఏమిటో కూడా వాటిని తన స్వాధీనములు ఉంచుకోవడానికి ఇష్టపడడు అంటాడు. యోహాను భక్తుడు ఈ యొక్క వాక్య భాగంలో గుర్తు చేస్తాడు. చూడండి, మొదటి యోహాను పత్రికలోనే 2వ అధ్యాయంలో 15వ వచన భాగంలో మనకి తెలియచేయబడుతూ ఉంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబనము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దానాశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరమును నిలిచినంటాడు. నిజమే, యోహాను భక్తుడు దేవుని యొక్క ప్రేమను రుచి చూచుతూనే లోకములో ఉన్నటువంటి ప్రేమ నుండి విడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు విడుదలను అందుకోవాలి. దేని నుంచి మనం విడిపించబడాలి అంటే లోక సంబంధమైనటువంటి ప్రేమలో నుండి మనం విడిపించబడి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలంటాడు. కానీ లోకములో ఉన్నదంతా కూడా ఏమంటాడంటే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడు అంటాడు కదా. ఈరోజు మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి పరితపన మనం గమనించగలిగితే లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించడానికి ఇష్టపడతాడు. అవసరమైతే దేవుణ్ణి పక్కన పెట్టడానికైనా వెనకాడడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఈ లోకంలో మానవుని యొక్క హృదయాంతరంగంలో స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి జీవితాన్ని కలిగిస్తూ ఉంది. కానీ లోక సంబంధమైనటువంటి ప్రేమ మరణంలో నిలబెడుతూ ఉంది అంటాడు. ఈరోజు మరణమును నిలబడడానికి ఇష్టపడుతూ ఉన్నారు, కానీ జీవములో నిలబడడానికి ఇష్టపడలేకపోతూ ఉన్నారు. ఇదే భయంకరమైనటువంటి దురదృష్టమైనటువంటి ఆలోచన ఏమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అనుభవించడానికి, లోకంలో ఉన్నటువంటి వాటికి అనుకూలంగా జీవించడానికి, లోకానుసారమైనటువంటి రీతిలో ముందుకు కొనసాగడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ నేను లోకాన్ని జయించాలి, లోక సంబంధమైనటువంటి ప్రేమ కన్నా ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమే నాకు ప్రాముఖ్యమే, నా ప్రభువు నా పట్ల చూపినటువంటి ప్రేమకు ప్రతిగా నేను ప్రేమ కలిగినటువంటి వాడనై జీవించవలసినటువంటి వాడనై ఉన్నాను అనేటువంటి సంగతిని మరిచినటువంటి వారు ఎంతోమంది లోకంలో కనపడుతూ ఉన్నారు కదా. ప్రస్తుత దినాల్లో, క్రిస్మస్ దినాల్లో ముందుకు వెళుతూ ఉండగా డిసెంబర్ మాసం అంటే క్రిస్మస్ ఆర్భాటము, డిసెంబర్ మాసం అంటే క్రిస్మస్లో ఉన్నటువంటి సంతోషము, ఆనందము, ఉత్సాహమును జరుపుకునేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సెలబ్రేషన్స్ కనపడుతూ ఉంటాయి. ఈ సెలబ్రేషన్స్ అనేటువంటివి దేనికి సంబంధించి అనే మాటను మనం గమనించగలిగితే నిజమే, యేసు ప్రభువారు లోకంలో జన్మించాడని పండగ చేసుకుంటారేమో, కానీ యేసు ప్రభువారు నా హృదయంలో జన్మించాడని పండగ చేసుకునేటువంటి వాడే నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి క్రైస్తవుడు. అతడే పరలోకములో జన్మించగలిగినటువంటి వాడు. ఈ భూలోకములో అన్ని పండగలలో ఒక పండగలాగా చూసేటువంటి వాడు నామినల్ క్రిస్టియన్ అంటాను. ఏదో సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితం కలిగినటువంటి వాడు మాత్రమే. అతడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి క్రైస్తవుడు కానే కాదు.
ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, యేసు ప్రభువారు నన్ను ప్రేమించి, పాపములు ఉన్నటువంటి నన్ను ప్రేమించి, మరణమైపోతున్నటువంటి నన్ను ప్రేమించి, నా కొరకు లోకములో నా హృదయాంతరంగములో జన్మించి, నాలో ఉన్నటువంటి పాప మాలిన్యమునంతటినీ కూడా తొలగించి నన్ను తనలో జీవము కలిగినటువంటి వాడిగా ఐక్యపరుచుకున్నాడని నమ్మినటువంటి వాడే జీవము కలిగినటువంటి వాడు. ఆ నమ్మిక లేనటువంటి వాడు, అలాంటి ఆలోచన లేనటువంటి వాడు జీవం లేనటువంటి వాడే. అందుకే యోహాను భక్తుడు అంటాడు కదా, మీరు లోకాన్ని ప్రేమించినట్లయితే లోకములో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపడమము, ఈ మూడు మిమ్మల్ని మరణంలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాయి. కానీ ఈ మూడు మిమ్మల్ని ఎన్నడూ కూడా జీవములోనికి తీసుకుని వెళ్ళవు. అవి దేవుని చిత్తాన్ని ఎన్నడూ కూడా నెరవేర్చనీయవు అనేటువంటి మాటను యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే, యాకోబు భక్తుడు కూడా అంటాడు, 4వ అధ్యాయం 4వ వచనాన్ని గమనించగలిగితే, లోకములో ఉన్న ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరునో వాడు దేవునికి శత్రువుగా అంటాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేయి. లోకముతో స్నేహము చేయవాడు దేవునికి శత్రువే. అతడు దేవునితో వైరము కలిగినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. అతడు దేవునితో యుద్ధము చేయటానికి లోకములో అపవాది పక్షమున నిలబడినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. యాకోబు భక్తుడు ఆ మాట జ్ఞాపకం చేస్తాడు కదా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి మాట అదే కదా. మనం గమనించగలిగితే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరునో వాడు దేవునికి శత్రువుగా అంటాడు కదా. ఈరోజు మన విరోధి ఎవడు అంటే, మన సృష్టికర్త అయినటువంటి దేవుడే. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను మనం విరోధులుగా చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం విరోధులుగా చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వాణిని కూడా మనం విభేదించేటువంటి స్థితిలో వారిని మనం విరోధులుగా చూస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి విరోధి ఎవరో తెలుసా? నిజమైనటువంటి శత్రువు ఎవరో తెలుసా? మన కంటికి కనిపించకుండా మనతో యుద్ధము చేస్తున్నటువంటి మన విరోధి ఎవరో తెలుసా అంటే, నీవు లోకముతో స్నేహము చేస్తే, నీవు లోకాన్ని ప్రేమించినటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే, కంటికి కనిపించినటువంటి నీ హృదయాంతరంగములో నివాసం ఉండవలసినటువంటి వాడే నీ శత్రువుగా నీతో యుద్ధము చేయబోతున్నాడని యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవసరమా ఈ శత్రుత్వం? అవసరమా ఈ విరోధముతో కూడినటువంటి జీవితం? అవసరమా? శాశ్వత కాలము నిత్య నరకాగ్నిలో పడద్రోయబడేటువంటి వేదనతో కూడినటువంటి పరిస్థితులు అవసరమా? లోకములో ఉన్నటువంటి ద్వేషము మనల్ని మరణంలో నిలబడుతుందేమో, కానీ దేవుని యొక్క ప్రేమ అయితే మనల్ని జీవంలో నిలబెడుతూ ఉంది. ఆ ప్రేమలో మరణం లేదా అంటాడు. ఆ ప్రేమలో మరణం లేదు. దేవుని యొక్క ప్రేమలో మరణం ఉందా? మానవుని యొక్క ప్రేమలో కల్మషం ఉందేమో, కానీ దేవుని యొక్క ప్రేమలో కల్మషం లేదు. మానవుని యొక్క ప్రేమలో స్వార్థం ఉందేమో, కానీ దేవుని యొక్క ప్రేమలో స్వార్థం లేదే. మానవుని యొక్క ప్రేమ ఒకవేళ మరణంలో నిలబడుతూ ఉందేమో, కానీ దేవుని యొక్క ప్రేమ మరణంలో నిలబెడుతుందా అంటే లేదు, అది జీవంలో నిలబెడుతుందని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తూ ఉంది. నిజమే కదా? ఎంత శ్రేష్టమైనటువంటి మాట యోహాను భక్తుడు ఈ మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఇదిగో, మీరు దేవుణ్ణి ప్రేమించండి, లోకమును ప్రేమించేటువంటి వారుగా మీరు మీ జీవితాలను ముందుకు కొనసాగించుకోమాకండి. ఎందుకంటే లోకమును ప్రేమించినటువంటి వాడు దేవునికి విరోధిగా ఉన్నాడు. అతడు జీవము లేనటువంటి వాడుగా దేవుని ఎదుట కనపడుతూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, ఆయన జీవమై ఉన్నాడు. ఒకసారి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడినటువంటి ఒక మాటను మనం చదువుకుందాం ప్రియులారా. 11వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారును అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనటువంటి వాడు జీవము లేనటువంటి వాడే. నిజమే కదా? ఎంత చక్కటి మాట యోహాను భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో మనం ఈ మాట గమనించగలుగుతూ ఉన్నాం. దేవుడు మనకి నిత్య జీవాన్ని దయచేసినచ్చాడు. క్రిస్మస్ దినాల్లో మనము సంతోషంగా పలికేటువంటి మాటలు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
ఎందుకంటే ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడయుండి కూడా, ఆయన దేవుడయుండి కూడా లోకములటువంటి సకల మానవుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి పాపమును తీసివేయటానికి దేవుని చేత మానవులకు బహుమానంగా ఇవ్వబడినటువంటి వాడు, ప్రేమకు ప్రతిరూపముగా ఇవ్వబడినటువంటి వాడు, ఆయన ద్వారా నేడు మనకి జీవము కలుగుతూ ఉంది. అందుకే ఇక్కడ అంచాడు కదా ఈ వాక్య భాగంలో, దేవుడు మనకి నిత్య జీవమును దయచేశాడు. ఎలా దయచేశాడు? ఈరోజు జీవం ఎలా నీలోనికి వచ్చిందంటే దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపుతున్న బట్టి. యోహాను భక్తుడు యేసు ప్రభువారు శరీరధారిగా మన మధ్యలోనికి రావటమే ఆయన దేవుడు మనకిస్తున్నటువంటి జీవం అంటాడు. ఈరోజు ఆయనలో జీవం ఉన్నది. వాక్యాన్ని గమనించగలిగినట్లయితే చూడండి, మొదటి సువార్తలో మనం గమనించగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్లో ఇందాక మనం చదివి ఒక వచనాన్ని అక్కడ ఆపి ఉన్నాం. చూడండి, ఒక్కసారి ఆ వచన భాగాన్ని గుర్తు చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించగలిగితే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అంటాడు. నిజమే కదా? వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో మరణమైతే లేనిది లేదు ప్రియులారా. కానీ లోకములటువంటి మనుషులు మాత్రమే ఆయన మరణానికి అప్పగించారు. ఆయనలో మరణం లేదు. వాస్తవంగా మనం గమనించగలిగితే యేసు ప్రభువారిని మరణానికి అప్పగించినటువంటి వారు ఎవరు చెప్పండి అమ్మా? మనుషుల్లో, మానవుల్లో అదొక పాత్ర, అంతే, ఒక పాత్ర. ఏది? ఇస్కరియోతు యోధ ఒక పాత్ర, దేవుని చేత వాడబడినటువంటి ఒక పాత్ర. ఏది? యేసు ప్రభువారిని మరణానికి అప్పగించబడటానికి ఆయన యొద్ద ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకటిగా చేరినటువంటి వాడు. మరి ఆ యేసు ప్రభువారిని 30 వెండి నాణాలకి అమ్మివేసినటువంటి వాడు, మరణానికి అప్పగించబడటానికి ఉన్నటువంటి వారిలో వాడబడినటువంటి వారిలో ఇస్కరియోతు యోధ ఒకడు. మరి అదే సమయంలో 3.5 సంవత్సరాల స్వార్థ పరిచర్యలో యేసు ప్రభువారిని వెంబడించినటువంటి వారందరూ కూడా పిలాతు ఎదుట నిలబడినటువంటి సమయంలో సిలువమేమని కేకలేసినటువంటి వారే కదా. అద్భుతాలు చూచినటువంటి వారు, ఆశ్చర్య కార్యములు చూచినటువంటి వారు, స్వస్థతలు నందుకున్నటువంటి వారు, మేలులు నందుకున్నటువంటి వారందరూ కూడా ఆ గుంపులో ఉండి ఆయనకు వ్యతిరేకంగా కేకలు వేసినటువంటి వారే కదా. ఆ సమయంలో ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటని, అమ్మలారా నా కోసము ఏడవకండి, కానీ మీకోసము, మీ పిల్లల కోసము ఏడవమని ఆయన సిలువను మోసుకుంటూ యెరూషలేము పట్టణము వీధులలో సంచరిస్తూ గొల్గొతా కొండ మీదకి వెళుతున్నటువంటి క్రమంలో ప్రభువారు ప్రేమతో పలికినటువంటి మాట ఇదే కదా. క్షమాగుణముతో పలికినటువంటి మాట ఇదే కదా. ఈరోజు నేను మరణిస్తూ ఉన్నానని, ఈరోజు నేను శ్రమ నొందుతూ ఉన్నానని, ఈరోజు నేను బాధ నొందుతూ ఉన్నానని నా గురించి మీరు దుఃఖించుచున్నారే. దుఃఖించవలసినది నా గురించి కాదు, కానీ మీ జీవితాలలోనికి, మీ కుటుంబాలలోనికి, మీ బిడ్డల జీవితాల్లోనికి రాబోతున్నటువంటి మరణమును గురించి మీరు దుఃఖించాలంటాడు. ఆయనలో జీవం ఉంది. ఏ మరణము కూడా ఆయన అడ్డుకోలేదు, అది ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. ఆయన జీవానికి అధిపతి అయినటువంటి వాడు. మనుషులు మరణానికి అప్పగించినంత మాత్రాన మరణం ఆయన బంధించగలదా? మరణము ఆయన బంధించుట అసాధ్యమైన దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేసి ఉన్నది కదా. ప్రవక్తల యొక్క ప్రవచనములు జ్ఞాపకం చేస్తూ ఉండగా లోకములో మనుషులు ఆయన మరణమునకు అప్పగిస్తే మరణము ఆయన బంధించగలదా? దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది కదా. మరణములో ఉన్నటువంటి వాడు ఆయన కాదు, కానీ మరణములో ఉన్నటువంటి వారు లోకములో ఉన్నటువంటి మానవాళ్ళు అంచాడు. లోకములో ఉన్నటువంటి మనుషులు మరణములో ఉండగా, లోకములో ఉన్నటువంటి మనుషులు పాపములో ఉండగా, లోకములో ఉన్నటువంటి మనుషులు అపవాది యొక్క ఆధీనములో ఉండగా, లోకములో ఉన్నటువంటి మనుషులు నిత్య నరకానికి పాత్రులుగా ఉండగా, మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారి మీద వెలుగును అనుగ్రహించడానికై అరుణోదయ దర్శనముగా ఆయన మన జీవితాల్లోనికి ప్రకాశించాడు అంటాడు. అదే సమయంలో అంటాడు కదా, వెలుగు లోకములోనికి ప్రకాశించింది, కానీ చీకటి దాన్ని గ్రహించుకున్నది అంటాడు. ఇప్పటికీ చాలామంది ప్రభువుని నమ్మలేనటువంటి వారు ఉన్నారు. ఇప్పటికీ వాక్యాన్ని ప్రేమించలేనటువంటి వారు ఉన్నారు. వారు ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారే. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వెలుగు ప్రకాశిస్తూ ఉండగా, ఆయనలో ఉన్నటువంటి జీవము సకల మానవాళికి జీవమై ఉండగా, ఆ జీవాన్ని స్వతంత్రించుకోలేనటువంటి వారు, వెలుగులోనికి రాలేనటువంటి వారు, ఇంకా చీకట్లోనే ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అనేటువంటి మాటను యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు పిల్లలు. అందుకే ఈ వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల్లో 11వ వచనము చివరి భాగంలో అంటాడు కదా, ఈ జీవము ఆయన కుమారుని
యందున్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా. యేసు ప్రభువారు శిష్యులకి ఒక చక్కటి మాట గుర్తు చేస్తాడు ప్రియులారా. ఆయన సువార్త పరిచర్యలో ముందుకు వెళుతూ ఉండగా ఆయన చుట్టూ ఉన్నటువంటి జనసమూహానికి, శిష్యులైనటువంటి వారికి గుర్తు చేసినటువంటి మాట ఏమిటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నటువంటి మాట, ఒక మాట చదువుదాం. యేసు ప్రభువారిని గూర్చినటువంటి సాక్ష్యము, ఆయనలో ఉన్నటువంటి జీవమును గురించి ఆయన పలికినటువంటి మాటను మనం ఇక్కడ ఒకసారి చదువుదాం. ఈ మాట మనం గుర్తు చేసుకుందాం. చూడండి పిల్లరా, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము, తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతటి తానే జీవము గలవాడై ఉన్నటకు కుమారునికి అధికారము అనుగ్రహించిన అంటాడు కదా. ఎంత చక్కటి మాట. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నటకు కుమారునికి అధికారం అనుగ్రహించబడింది. ఆయనకు అంద అధికారం. ఆయన ప్రాణం పెట్టగలడు, పెట్టిన ప్రాణాన్ని తిరిగి తీసుకోగలడు. ఆయన పాతాళంలోనికి వెళ్ళగలడు, పాతాళం నుండి మరలా ఆయన అలా బయటికి రాగలడు. మనం రాగలమా? ప్రాణం పెట్టి మనం తీసుకోగలమా? పాతాళంలోనికి వెళ్ళి మరలా తిరిగి బయటికి రాగలమా? లేదే. ఈ అధికారం ఎవరికైనా లోకములటువంటి మానవులకి ఇవ్వబడిందంటే ప్రభువారు అంటాడు కదా, నాకైతే నా తండ్రి అధికారం ఇచ్చాడు. నా తండ్రికి ఏ అధికారం ఉన్నదో ఆ అధికారం నాకుంది. మరణాన్ని జయించేటువంటి అధికారము నా తండ్రి ద్వారా నేను పొందుకున్నాను. లోకములటువంటి మనుషులు నన్ను మరణానికి అప్పగించిన, సిలువ మరణానికి అప్పగించిన, శ్రమలకు అప్పగించిన, నిందలు అవమానములకు అప్పగించినా కానీ నేను వాటిలో నుండి మరలా తిరిగి జీవాన్ని స్వతంత్రించుకోగలను. కానీ లోకములో ఉన్నటువంటి మీ పరిస్థితి ఏమిటి అనేటువంటి మాటను ఈ వాక్య భాగము ద్వారా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే కదా. ఈరోజు ఆయన జీవమై ఉన్నట్లుగా ఆయన పిల్లలమై ఉన్నటువంటి మనము ఆ జీవమై ఉన్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మనలో జీవం ఉన్నదా? ఈరోజు మనలో జీవం ఉన్నదా లేదా జీవించుచున్నామనేటువంటి పేరున్నదా? పిల్లలు గమనించాలి, వాక్యాన్ని గమనించాలి. ఆయనలో అయితే జీవం ఉన్నది, ఈరోజు మనలో జీవం ఉన్నదా? జీవం అంటే ప్రాణాలతో బ్రతికుంటాం కాదు. ఇది కేవలము ఈ యొక్క దేహము సజీవంగా ఉండటానికి దేవుడు ఉంచిన ఊపిరి మాత్రమే, ప్రాణం మాత్రమే. కానీ శాశ్వతమైనటువంటి జీవాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడిచ్చినటువంటి మరి జీవానికి సంబంధించినటువంటి ఒక 2 మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. ఏమిటి ఆ జీవము? అది ఎలా మనల్ని జీవింపచేస్తూ ఉంది? మన జీవితాలు శాశ్వత కాలము జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, దేవుని ఎదుట నిలబడటానికి దేవుడు మనకిచ్చినటువంటి జీవమై ఉన్నటువంటి వాటిని గురించినటువంటి ఆలోచన ఒక్కసారి మనము ఆ పరిగణలోనికి తీసుకోగలిగినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు జీవితాలకు దేవుడు ఒక మాటను గుర్తు చేశాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము మనం గమనించగలిగితే, ఆ ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనములోను 19వ వచనములోను చాలా మాటలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. దేవుడు మానవుల ఎదుట ఉంచబడినటువంటి ఆ మరణమును గురించి, జీవమును గురించి స్పష్టంగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటను మనం పరిశీలన చేద్దాం. ఒకసారి తీయండి దేవుని యొక్క వాక్యములు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుదాం. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నానంటే దేవుని యొక్క ఆజ్ఞ. ఇదిగో నేను నీ ఎదుట జీవాన్ని ఉంచాను, మేలు నుంచాను అంటాడు. మరణాన్ని ఉంచాను, కీడు నుంచాను, ఇవి నేను ఉంచినవే. దేవుని యొక్క స్వరం అన్నమాట. ఈ భూమి మీద అన్నీ నేను పెట్టినాయే కదా. దేవుడు ఎంత గొప్పవాడో. సమస్తాన్ని ఏలమని ఏదైనా తోటను దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఏదైనా తోటలో సంతోషంగా బ్రతకమని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏదైనా తోటలో చక్కటి సహవాసాన్ని ఆదాము అవ్వలతో దేవుడు కొనసాగించి ఉండగా, ఆదాము అవ్వలేక హృదయాల్లోనికి ప్రవేశించినటువంటి పాపపు ఆలోచన, ఈ పాపపు ఆలోచన వారి సంతోషాన్ని దూరం చేసింది.
వారు భౌతికంగా సంతోషించడానికి అది కారణమైందేమో. పాపం నిజంగా పిల్లరా, ఈ లోకంలో మనం సంతోషించడానికి పాపం ఎంతో మనకు సహాయం చేస్తుంది. నిజమే, మీరు అవునన్నా కాదన్నా కానీ లోకంలో సంతోషించడానికి పాపం ఎంత మనల్ని ప్రేరేపిస్తుందో, లోకానుసారమైనటువంటి సంతోషంలో ఆనందించడానికి ఇహలోక సంబంధమైనటువంటి సాతానుడు ఎంతగా దోహదపడుతూ ఉంచాడో. ఆనాటి దినాలలో దేవునితో సహవాసములు ఏదైనా తోటలో ఆదాము అవ్వ ముందుకు కొనసాగుతూ ఉండగా ఆ సహవాసాన్ని మించిన సహవాసము కొరకు అవ్వ ప్రాకులాడింది. ఆదాము దాన్ని అనుసరించాడు. అవ్వ యొక్క హృదయాంతరంగంలో సాతానుడు పుట్టించినటువంటి ప్రేరేపణ ఏదైతే ఉందో ఆ ప్రేరేపణ యొక్క ఆలోచన అవ్వ పాపము చేయటానికి అది కారణమైంది. మరణము కొని తెచ్చుకోవడానికి కారణమైంది. వారు నిత్యమైనటువంటి మరణానికి పాత్రులుగా అది కారణమైపోతూ ఉంది. అప్పుడు అంటాడు కదా దేవుడు, ఇదిగో ఆజ్ఞను అతిక్రమించినటువంటి నీవు మరణాన్ని చూచినటువంటి వాడవు, మరణములో జీవితాన్ని కొనసాగించుకొనిచ్చినటువంటి వాడవు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మానవుల ఎదుట దేవుడించినటువంటి మార్గములలో ఆ రెండు ప్రాముఖ్యమైనటువంటి మార్గాలలో మనం గమనించగలిగితే, ఒకటి మరణం అంటాడు, ఒకటి జీవం అంటాడు, రెండు మేలు అంటాడు, మూడు కీడు అంటాడు, ఒకటి శాపం అంటాడు, ఇంకొకటి ఆశీర్వాదం అంటాడు. ఇవే కదా నీ ఎదుట ఉన్నవి. ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా? దేవుడు చూపినటువంటి మార్గాలు రెండే కదా. ఈ రెండు కాకుండా ఇంకొక మార్గం ఏదైనా ఉన్నదా అంటే ఇంకే మార్గం లేదే. శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నీకు నిన్ను మంచి మార్గములు నడిపించడానికి దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుడై ఉన్నాడు. నిన్ను నరకములోనికి పడద్రోయటానికి, నరకములోనికి తీసుకుని వెళ్ళటానికి నీకు లోకముంది, లోకానుసారమైనటువంటి అధిపతి ఉన్నాడు. నీకు లోకము కావాలా, పరలోకము కావాలా, నీకు దేవుడు కావాలా, అపవాది కావాలా, లోకానుసారమైనటువంటి సంతోషము కావాలా, ఆత్మానుసారమైనటువంటి సంతోషము కావాలా అంటే ప్రస్తుత దినాల్లో మానవుల యొక్క కోరిక ఏమై ఉన్నదంటే ఆ పరలోకము కన్నా ప్రస్తుతం ఉన్నటువంటి లోకమే ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి లోకము. ఈ లోకము నాకు చాలు అనుకునేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ లోకము నాకు చాలు, పరలోకం ఎప్పుడో కదా. ఈ లోకములు ఇచ్చినటువంటి జీవితం ఈ లోకానికి పరిమితము, లోకాన్ని విడిచిన తర్వాత వచ్చే జీవితము ఆ లోకానికి పరిమితం. అవునా? మానవుని యొక్క తెలివితేటలు ఇవే కదా, మానవుని యొక్క హృదయ తలంపులు ఇవే కదా. ఈ లోకంలో బ్రతికినంత కాలము లోకంలో ఉన్నటువంటి వాటిని ఆస్వాదించాలి, లోకంలో ఉన్నటువంటి వాటిని ఆనందించాలి. అందుకే ఎవరైనా కానీ దేవుని వాక్యం వినినప్పుడు మారు మనసు పొందుకోండి, రక్షణ భాగ్యము పొందుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించిందంటే పలికేటువంటి మాటలు ఏమిటంటే, అప్పుడైనా పాస్టర్ గారు ఇంకా టైం ఉందంటారు, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉందంటారు. నిజమే కదా. ఏం అనుభవించాలా? దేన్ని అనుభవించాలా? వేటిలో సంతోషించాలా, వేటిలో ఆనందించాలా? దేవుని యొక్క వాక్యము తెలుసు, దేవుడు అంటే ఏమిటో తెలుసు, దేవుల్లో ఉన్నటువంటి జీవం అంటే ఏమిటో తెలుసు, మరణం అంటే తెలుసు, పాపం అంటే తెలుసు, నరకం అంటే తెలుసు. అన్నీ తెలిసినా కానీ దేవుని యొక్క వాక్యము వినినా కానీ ఇంకా అంటాడు కదా, ఇంకా టైం ఉంది పాస్టర్ గారు, ఇంకా సమయం రాలేదు, ఇంకా సమయం రాలేదు. క్రీస్తులో ఆనందించడానికి, క్రీస్తులో సంతోషించడానికి, పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఆనందాన్ని, ఆ పరవశమును పొందుకోవడానికి సమయం రాలేదు. దేవుని బిడ్డగా జీవించడానికి ఇంకా సమయం రాలేదు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి సమయం రాలేదు. ఎంతకాలము దేవుని మాటలు విన్నా కానీ ప్రస్తుతము లోకానుసారంగా బ్రతకడానికి మాత్రమే నేను నా మనస్సు నిలుపుకొని ఉన్నాను అంటాడు. ద్వితోపదేశకాండంలో రాయబడినటువంటి మాట 30వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. ద్వితోపదేశకాండము 30వ అధ్యాయాన్ని గమనించగలిగినట్లయితే, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు. ఆ పిల్లలు గమనించండి, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి అంటాడు కదా. ప్రేమించండి. నువ్వు వాక్యములు, పరిశుద్ధ గ్రంథములు, పాత నిబంధన గ్రంథము, కృత నిబంధన గ్రంథము, ఏ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలు చదివినా కానీ మూలమైనటువంటి వాక్యం ఇదే. ప్రేమించండి.
దేవుని ప్రేమించండి, నీ పొరుగువాన్ని ప్రేమించండి. దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండండి, పొరుగువాని పట్ల ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమే నిన్ను బ్రతికిస్తుంది అంటాడు. ప్రేమ నీకు జీవాన్ని ఇస్తుంది అంటాడు. ఆ ప్రేమ నీ యొక్క హృదయాన్ని వెలుగుతో నింపుతుంది అంటాడు. ఆ ప్రేమ నిన్ను దేవుని హత్తుకునేటట్లుగా చేస్తున్నటువంటి ప్రేమగా అది నీ హృదయంలో జీవాన్ని పోసుకోవాలి అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకంటాడు కదా, నీ ప్రాణమునకు మూలము నీ దేవుడే, నీ దీర్ఘాయుష్నకు మూలము నీ దేవుడే. నీవు నీ సంతానము శాశ్వత కాలము పరలోకములో బ్రతకాలి అంటే బ్రతకడానికి కారణము కూడా దేవుడే. ఆ దేవుడే వాక్యమై నిన్ను ప్రేమించుచున్నాడు అంటాడు. ఈరోజు ఈ వాక్యములు అదే అంటాడు కదా, ఈ వాక్యములు అంటాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకుంటా అంటాడు. ఆయనలో జీవం ఉన్నది, మనలోనే జీవం లేదు ప్రియులారా. మనలో జీవం లేదు. జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రాకులాడుతూ ఉన్నాం అంతే. ఒక్క మాటలో చెప్పాలి అంటే లౌకిక సంఘముతో దేవుడు మాట్లాడతాడు కదా, బ్రతుకుచున్నావు అనేటువంటి పేరైతే నీకున్నదేమో కానీ నువ్వు మృతుడివే అంటాడు. నీ క్రియలు నేను ఎరుగుతున్నావు, నీ ప్రవర్తన నేను ఎరుగుతున్నావు, నీ హృదయాన్ని నేను ఎరుగుతున్నావు, నీ మాటలు నేను ఎరుగుతున్నావు, నీ ఆలోచనలు నేను ఎరుగుతున్నావు. నువ్వు వెచ్చగానైనను లేక చల్లగానైనను లేక నులివెచ్చని జీవితాన్ని కలిగి ఉన్నావు. ఇటు లోకానుసారంగాను ఇటు ఆత్మానుసారంగాను నులివెచ్చని జీవితంలో నీవు నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకొనొచ్చు ఉండగా నేను నిన్ను చూచినప్పుడు నా నోటిలో నుండి నేను నిన్ను ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను అనేటువంటి మాటను గుర్తు చేస్తాడు. కారణం ఏమిటంటే నీ క్రియలు నా ఎదుట సరైనవిగా కనపట్టలేదు. కయ్యూని క్రియలు కనపడుతూ ఉన్నాయి, హేబేలు క్రియలు కనపట్టలేదు. కయ్యూను తన సహోదరుని ద్వేషించాడు కదా, తన సహోదరుని ద్వేషించినటువంటి క్రియలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి సత్క్రియలు లేనటువంటి వాని ఎదుట పాపము పొంచి ఉన్నది, పాపము పొంచి ఉన్నటువంటి వాడు మరణంలో నిలిచి ఉన్నాడు అనేటువంటి మాట కనపడుతూ ఉన్నాయి. నిజమే కదా, సత్క్రియలు లేనటువంటి వాడు ఇంకా పాపములో ఉన్నట్లే, యథార్థత లేనటువంటి వాడు పాపములో ఉన్నట్లే, నీతితో కూడినటువంటి ఆత్మీయ జీవితము లేనటువంటి వాడు పాపములో ఉన్నట్లే. నీవు జీవించుచున్నావు అనేటువంటి ఆలోచన నీకు ఉండొచ్చేమో, కానీ నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నిన్ను పరిశీలిస్తున్నటువంటి దేవుడు, నిన్ను పోషిస్తున్నటువంటి దేవుడు, నిన్ను సంరక్షిస్తున్నటువంటి దేవుడు, నీ అవసరాలు తీరుస్తున్నటువంటి దేవుడు, లోకములో నీకున్నటువంటి ప్రతి ఈవిని నీకు దయచేస్తున్నటువంటి దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, జీవించుచున్నావన్న పేరైతే నీకున్నదేమో, పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలో నీవు మృతుడవే. దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి క్రమంలో నీవు మృతుడివే. కారణం ఏమిటి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించి వాక్యమును విని వాక్యాన్ని హత్తుకోలేదంటాడు. ఈరోజు నువ్వు వాక్యాన్ని హత్తుకో. ఈరోజు ఆ వాక్యము పట్ల ప్రేమ కలిగినటువంటి వాడవై నీవు నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకో. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది అంటాడు. వాక్యము మరణము లేనటువంటిది పిల్లరా. దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి యావత్తులో మరణము లేనిది ఏదైనా ఉన్నదా అంటే ఒకటి దేవుని కుమారుడైనటువంటి వాక్యానికి మరణం లేదంటాడు. ఈ పంచభూతములు మిక్కటముతో లయమైపోయేటువంటి కాలం ఒకటి ఉంది, కానీ దేవుని యొక్క వాక్యము పిల్లరా అది లయమైపోయేటువంటిది కాదంటాడు. ఆకాశము గతించిపోవచ్చేమో, భూమి గతించిపోవచ్చేమో, భూలోకములటువంటి సమస్త జీవరాశులన్నీ కూడా మరణమైపోవచ్చేమో, కానీ మరణము లేనటువంటిది ఏదైనా ఉన్నదంటే అది దేవుని యొక్క వాక్యమే. వాక్యమును హత్తుకున్నటువంటి వాడు, వాక్యమును ప్రేమించినటువంటి వాడు మరణము లేనటువంటి వాడే దేవుని ఎదుట నిలబడుతూ ఉంచాడు. నిజమే కదా. ఈరోజు జీవాన్ని దేవుడిచ్చాడు, కానీ జీవాన్ని హత్తుకునేటువంటి వారు ఎంతమంది, జీవాన్ని ప్రేమించగలిగినటువంటి వారు ఎంతమంది అనేటువంటి ఒక ప్రశ్న మన హృదయాంతరంగంలో మనము వేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాటను ఈ సమయంలో నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము యేసు ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో తన యొక్క శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను బట్టి, తన యొక్క రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును బట్టి ఆయన తాను ఎలా జీవమగిలినటువంటి వాడిగా ఉన్నాడో, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారి కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభు భోజన సంస్కారము నిమిత్తమై పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలో యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనాన్ని ఒకసారి చదువు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమున ఉన్నది. నా శరీరము తిని
నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందము. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నిజమే కదా. ఈరోజు జీవాహారం ఇవ్వబడింది మనకి. ఒకటి, జీవాహారం అయినటువంటి యేసు ప్రభువారు జీవము కలిగినటువంటి వాడే మన మధ్యలోనికి వచ్చి మనము జీవించడానికి, శాశ్వతమైనటువంటి జీవాన్ని మనము స్వతంత్రించుకోవడానికి, ఆ జీవాన్ని మనకు అనుగ్రహించడానికి తానే తన్ను మరణానికి అప్పగించుకొని తన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, తన రక్తమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను దేవుడు మనకి దయచేసి వీటి ద్వారా మీరు జీవించమని ఆజ్ఞాపించి ఉండగా ఈరోజు ఆ జీవము ఎంతవరకు మనం స్వతంత్రించుకోగలుగుతూ ఉన్నాం? ఈరోజు ప్రభోజన సంస్కారంలో పాల్గొనేటువంటి వారు ఎంతమంది? యేసు ప్రభు వారి యొక్క శరీరంలోనూ రక్తములోనూ పాలు పంపులు పొందుతున్నటువంటి వారు ఎంతమంది? ఆయన ఎలా జీవించి ఉన్నాడో అలా జీవించడానికి ఆయన జీవాన్ని మనకు దయచేసి ఉండగా ఈ జీవాన్ని కలిగినటువంటి వారు ఎంతమంది అనేటువంటి ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే కదా. ఈరోజు జీవాహారం మనకి ఇవ్వబడింది కదా. జీవాహారం అనేటువంటి రొట్టె ద్రాక్షారసము మనకి ఇవ్వబడింది కదా. జీవాహారం అనేటువంటి రొట్టెలోను ద్రాక్షారసములోను మనము పాల్గొనచ్చు దేవుని రాజ్యమునకు ఏ రీతులుగా మన యొక్క జీవితాలను నడిపించుకోగలుగుతూ ఉన్నాం. ఒక మాట పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు ఆ జ్ఞాపకం చేసినటువంటి ఒక మాట, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను మనము పరిశీలన చేద్దాం. మొదటి మాటను చదవండమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుడు కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అంటాడు. ఈ మొదటి 4 వచనాల్లో మీరు నిజంగా యేసు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారైతే, మీరు నిజంగా క్రీస్తు ప్రేమను రుచి చూచినటువంటి వారైతే, ఇదిగో మీ జీవము దేవుని యందు ఉన్నటువంటి ఆ కుమారుని యొద్ద దాచబడి ఉన్నది అంటాడు. కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. ఆయన జీవము కలిగినటువంటి వాడు, ఆయనలో మరణం లేదు. ఈరోజు ఆ జీవం మనకు కావాలి. ప్రతి వాడు దేవుని మందిరానికి రావడానికి కారణం ఏమిటి? ఎవరో ఒకరికి ఆశ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే బయట ఉన్నటువంటి జనాల్లో మనము కూడా ఒకరిలాగా ఉండేటువంటి వాళ్ళము. అవునా కదా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికే కదా దేవుని మందిరంలోనికి వచ్చింది. శాశ్వతమైనటువంటి జీవాన్ని స్వతంత్రించుకోవడానికే కదా దేవుని మందిరావరణంలోనికి వచ్చి దేవునికి ప్రార్థన చేసేది, మొరపెట్టుకునేది, వాక్యానుసారంగా జీవితాన్ని నడిపించుకునేటువంటిది. ఇక్కడ పౌలు భక్తుడు కూడా అదే అంటాడు. ఇప్పుడు దేవుడు జీవిస్తూ ఉండగా, ఆయన కుమారుడు జీవిస్తూ ఉండగా మీరు కూడా జీవించేవారిగా ఉండాలి. మీరు జీవించేవారిగా ఉండాలి అంటే మీ జీవం ఎక్కడ ఉందో దాన్ని మీరు తెలుసుకోవాలంటాడు. నిజమే కదా. మన జీవం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడైనటువంటి కుమారుని యొద్ద మన జీవము దాచబడి ఉన్నది. ఈరోజు ఆయన శరీరములో, ఆయన రక్తములో పాల్గొనుచున్నటువంటి వారి యొక్క జీవాలను, వారి యొక్క ఆ జీవమును అంతటినీ కూడా ఆయన పరమందు భద్రపరుస్తూ ఉన్నాడు. మహిమ స్వరూపంలోనికి ప్రవేశించేటువంటి క్రమంలో ఆయన ఆ జీవాన్ని స్వతంత్రింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి అంటాడు కదా, మీరు దేన్ని వెతకాలి అంటే పైన ఉన్నటువంటి మీ జీవాన్ని మీరు వెతకండి. దేవుని యొద్ద కదా మీ జీవం ఉన్నది. ఆ జీవం మీద మీరు మనసు పెట్టుకోండి. కానీ భూ సంబంధమైనటువంటి దాని మీద మనసు పెడితే మీకేమొస్తుంది అనేటువంటి ఆ మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే కదా ప్రియులారా. చివరికి మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటే ఈరోజు చాలామంది జీవాన్ని విడిచిపెట్టారు.
ఆనాడు విడిచిపెట్టారు, ఈనాడు విడిచిపెట్టారు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉండగా వారందరూ కూడా మేఘమ క్రింద మరి బాప్తిస్మం నొందినటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. బండలో నుండి వచ్చినటువంటి జలములు తాగినటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. ఆ బండ ప్రభు అయినటువంటి క్రీస్తు అనే సాక్ష్యం ఇవ్వబడినట్లుగా మనము పత్రికలో గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే కదా, ఆనాడు దేవునికి ఇష్టలుగా లేకపోవటను బట్టి వారు మరణం పొందారు అంటాడు. వారు నడిపించబడ్డారు. ఎవరితో నడిపించబడ్డారంటే దేవుని చేత నడిపించబడ్డారు. వారు ముందుకు వెళ్ళారు. వారు ముందుకు వెళ్ళినటువంటి క్రమము కూడా దేవుని యొక్క మార్గంలోనే ముందుకు వెళ్ళారు. నడిపించినటువంటి వాడు దేవుడే, బాప్తిస్మం వారికి అనుగ్రహించినటువంటి వాడు దేవుడే. కానీ అరణ్యంలో మరణమైపోవటానికి కారణము అనేది కూడా మనం గమనించగలిగితే ఒకే ఒక మాట అంటాడు కదా, వారు దేవునికి ఇష్టలుగా లేకపోవటం బట్టి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడి రాచాడు. ఇష్టలుగా లేరు. వాళ్ళు ఎంతకాలము దేవునితో నడిచారనేది పక్కన పెట్టినా కానీ ఎలాంటి మనసుతో నడిచారనేది చాలా ప్రాముఖ్యము. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్యంలో నడిచారు. సుదీర్ఘకాలము దేవునితో నడిచి ఉండొచ్చేమో. ఆ సుదీర్ఘకాలము దేవుడితో నడిచినటువంటి అనుభవం వారికి ఉండొచ్చేమో, సాక్ష్యం ఉండొచ్చేమో. కానీ ఎటువంటి మనసుతో నడిచారనేది ప్రాముఖ్యం. ఇక్కడ వారు నడిచినటువంటి జీవితంలో వారు కలిగి ఉన్నటువంటి సాక్ష్యము చాలా ప్రాముఖ్యము. నువ్వు ఎంతకాలము దేవుని మందిరానికి వచ్చావు అనేది పక్కన పెట్టు, నువ్వెంతకాలము దేవుని సన్నిధిలో కనపడ్డావు అనేది పక్కన పెట్టి, కానీ నీ మనసు ఎలా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించగలిగింది, నీ మనసు ఎలా దేవుని వెంబడించగలిగింది, నీ మనసులో దేవుని పట్ల నీకున్నటువంటి ఆలోచన ఏమిటనేది చాలా ప్రాముఖ్యము. అది కదా నిన్ను దేవుని దగ్గర నిలబెట్టేది. ప్రభా, నేను 24 సంవత్సరములు అంటే సుమారు ఆయన భూలోకములకు వచ్చి 2024 సంవత్సరములు కావస్తూ ఉండగా దేవుడు ఈ లోకములు ఇచ్చినటువంటి ఆయుష్ కొలది, బలము కొలది, శక్తి కొలది ఇంతకాలము నేను దేవునిలోనికి వచ్చాను, దేవుని మందిరంలోనికి వచ్చాను అనేటువంటిది కాదు. కానీ నీవు దేవుని సముఖములో నీ హృదయాంతరంగములో ఎంతగా దేవుని వెంబడించావో అది నిన్ను దేవుని సన్నిధిలో అనగా పరలోకములో నిలబెట్టగలుగుతుంది అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వెంబడించారు, కానీ వారు బండలో జలములు త్రాగారు, కానీ బాప్తిస్మం పొందారు, కానీ హృదయాలు మాత్రము దేవునికి ఇష్టంగా లేవు. వారు ఇష్టపూర్వకంగా దేవుని వెంబడించలేదు కాబట్టి వారు మరణాన్ని చూచిన బిడలుగా ఉన్నారు, జీవాన్ని చూడలేనటువంటి వారుగా ఉన్నారు. అందుకే హెచ్చరించాడు దేవుని వాక్యంలో. హెచ్చరిక ఒకటి జ్ఞాపకం చేయబడింది. ప్రభుజన సంస్కారంలో పాల్గొనేటువంటి సమయంలో ఎలా హెచ్చరికిస్తూ ఉంటామో, ఇది క్రీస్తు శరీరం అని వివేచింపక దీనిలోని తినువాడు త్రాగువాడు తనంతటికి తానే శిక్షావిధి కలగ చేసుకోవడానికి దీనిలో పాల్గొనుచున్నాడని ప్రభువారి యొక్క రొట్టెను, శరీరం సాదృశ్యమైనటువంటి రొట్టెను బట్టి, ప్రభువారి యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును బట్టి వాక్యము ఎలా హెచ్చరిక చేస్తూ ఉందో, ఈరోజు జీవాన్ని విడిచిపెట్టే, జీవము కలిగినటువంటి దేవుని విడిచిపెట్టేటువంటి దుష్ట హృదయమును గురించి కూడా వాక్యం హెచ్చరించింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట జ్ఞాపకం చేయబడింది. ప్రియులారా, వాక్యము చాలా స్పష్టంగా లేఖనాలలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో ప్రవక్తల ద్వారా ఆయా సందర్భాలను బట్టి ఆయా రీతులలో దేవుని యొక్క వాక్యాన్ని పొందుపరిచాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి మాటల్లో, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకున్నాడు అంటాడు. అవునా కాదా? ఎంత చక్కటి మాట. ఈరోజు పరిశీలన చేసుకోవాలి, ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి, ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఇంకొకటి వచ్చి నీకు చెప్పవసరం లేదు, ఇదిగో నీవు దేవునికి దూరంగా ఉన్నావని ఒక సేవకుడు వచ్చో, లేదంటే ఇంకొక స్వార్థికుడు వచ్చో, లేదా ఇంకొక సహోదరుడు వచ్చో, సహోదరి వచ్చో నీకు చెప్పవసరం లేదు. కానీ నీ అంతటికి నువ్వు తెలుసుకోవాలి. జీవము కలిగినటువంటి దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేనటువంటి దుష్టుని యొక్క హృదయము ఒకవేళ ఉందేమో పరిశీలించుకోవాలి. ఒకవేళ అటువంటి హృదయం ఉంటే, ఒకవేళ అటువంటి ఆలోచనలు ఉంటే వాటిని విడిచిపెట్టాలి. జీవం కలిగినటువంటి దేవుని హత్తుకునేటువంటి ఆ హృదయాన్ని కలిగి ఉండాలి. ద్వితోపదేశకాండంలో అదే అంటాడు కదా, నీ ప్రాణానికి మూలమైనటువంటి, నీ దీర్ఘాయుష్నకు మూలమైనటువంటి నీ దేవుడైనటువంటి యెహోవా అనుగ్రహించినటువంటి వాక్యాన్ని నువ్వు విను, ఆ వాక్యమును విని ఆ వాక్యాన్ని హత్తుకో, అది నీకు జీవాన్ని ఇస్తుంది. దుష్టుని యొక్క ఆలోచన ఏమిస్తుందంటే మరణాన్ని ఇస్తుంది.
దుష్ట సంబంధమైనటువంటి ఆలోచన నిన్ను పాపంలో నిలబెడుతూ ఉంది. లోకం ఏమిస్తుందంటే మరణం ఇస్తుంది. లోకానుసారమైనటువంటి సంతోషం నీకు ఏమిస్తుందంటే దుఃఖాన్ని కలగజేస్తుంది. అదే ఆత్మానుసారమైనటువంటి దుఃఖం అయితే నీకు జీవాన్ని ఇస్తుంది. నిజమే కదా? దేవుని యొక్క వాక్యంలో ఈ యోహాను రాసినటువంటి ఆ మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనించగలిగినట్లయితే, ఇదిగో ఆయన జీవమై ఉన్నాడు, ఆ జీవము ఆయనలో జీవం ఉన్నది, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపినటువంటి వాడు జీవము లేనటువంటి వాడే. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మనకు వినిపించి ఉండగా, ఈరోజు మన హృదయం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం విన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి ఉండగా, వాక్యమును విని వాక్యమును హత్తుకోమని పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తూ ఉండగా, సాతాను సంబంధమైనటువంటి హృదయ ఆలోచనలు విడిచిపెట్టమని పరిశుద్ధాత్మదేవుడు ఖండితంగా హృదయాన్ని హెచ్చరిస్తూ ఉండగా, ఈరోజు లోకాన్ని విడిచిపెట్టగలిగినటువంటి మనసు నీకుందా? ఇంకా లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా 1-2 నిమిషాలు మీరు దేవుణ్ణి అడగండి. 1-2 నిమిషాలు మీరు ప్రార్థన చేయండి. అడగండి, దేవుణ్ణి అడగండి. మొదటిగా, ప్రభువా, నా హృదయం నీకు తెలుసయ్యా, నా హృదయం నీకు తెలుసు. ఈరోజు నేను యథార్థమవుతున్నాను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను పాపము లేనటువంటి వాడిగా నేనున్నానని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను దీవించబడుతూ ఉన్నాను కదా, ఈ దీవులన్నీ నా దేవుని యొద్ద నుండి నాకు వచ్చినవని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను సమృద్ధి కలిగినటువంటి వాడిగా నేనున్నాను అనుకుంటూ ఉన్నాను. ఈ సమృద్ధి నా దేవుని వల్ల నాకు కలిగిందని నేను అనుకుంటూ ఉన్నాను. నిజమే, నా దేవుడిచ్చిందే. నేను కలిగి ఉన్నదేది కూడా నా దేవుడు లేకుండా నేను కలిగి ఉండలేదు. ఈ లోకంలో నేనేది కలిగి ఉన్నా అది జీవమైన, సంపదైన, ఆశీర్వాదమైన, ఐశ్వర్యమైన, ఘనత అయిన, కీర్తి అయినా అది నా దేవుని వలన నాకు అనుగ్రహించబడినటువంటివే. కానీ జీవం ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యము. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినవి నీ యొద్ద ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా పరలోకమును స్వతంత్రించుకోగలిగినటువంటి జీవము నీలో ఉందా లేదా అనేది ప్రభు అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఒకసారి ప్రభువుని అడుగు. ఆనాడు దావీదు మహారాజు ప్రార్థన చేశాడుగా, అయ్యా, నేను పాపంలో ఉన్నాను, నా తల్లి గర్భంలో ఉండగానే నేను పాపంలో జన్మించినటువంటి వాడును, పాపంలో పుట్టినటువంటి వాడును, పాపంలోనే పెరుగుతున్నటువంటి వాడును, నా హృదయంలో పాపం ఉన్నదయ్యా, నీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన నా హృదయంలో ఉన్నదయ్యా, అది తీసివేయబడాలా. నా హృదయంలో ప్రేమ కన్నా అసూయ ఎక్కువ ఉంది, ద్వేషమే ఎక్కువ ఉంది, కలహమే ఎక్కువ ఉంది. నేను ప్రేమించలేకపోతూ ఉన్నాను. నేను నా సహోదరుని ప్రేమించలేకపోతూ ఉన్నాను, నా సహోదరిని ప్రేమించలేకపోతూ ఉన్నాను, నా తండ్రిని ప్రేమించలేకపోతూ ఉన్నాను, నా తల్లిని ప్రేమించలేకపోతూ ఉన్నాను, నా పొరుగు వారిని నేను ప్రేమించలేకపోతూ ఉన్నాను. అయ్యా, నేను లోకాన్ని జయించాలా, ఈ అసూయలు నేను జయించాలా, ఈ పగా ప్రతీకారములతో కూడినటువంటి ఆలోచనలు నేను జయించాలా, అలా జయించగలిగినటువంటి శక్తిని నాకు అనుగ్రహించాలి. ప్రార్థన చేయాలా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? ఈరోజు నువ్వు దేవుని అడగగలుగుతూ ఉన్నావా? ఈరోజు పరలోకంలో నీ జీవితాన్ని నీవు చూసుకోవాలని ఆశపడగలుగుతూ ఉన్నావా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవైతే దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి కుమారుడిగా, కుమార్తెగా నీ జీవితం ఉండాలని తండ్రి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన ఇంకా శాశ్వతమైనటువంటి ప్రేమను నీ పట్ల చూపుతూ ఉన్నాడు కాబట్టి ప్రతిదినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూర్చున్నా కానీ, నీవు నిలుచున్నా కానీ, నీవు పండుకున్నా కానీ, నీవు నడిచినా కానీ, ఏదో ఒక రీతిలో నీతో మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు.
ఈరోజు నీ జీవితము ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి హస్తములలో భద్రంగా ఉంచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నీవే ఎందుకు ఆయన ప్రేమకు దూరంగా ఉంచు ఉన్నా? ఇంకా నీవు ఆయన పరిపూర్ణంగా ప్రేమించలేనటువంటి స్థితిలోనికి నీ మనసు మార్చుకోలేకపోతూ ఉన్నావు. ఎందుకో లోకాన్ని ప్రేమించుటను బట్టా, లోక ఆశలకు అనుకూలంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నావు అందుక. కానీ దేవుని యొక్క వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంది కదా, ఒక్కసారి వాక్యాన్ని ప్రేమించు, వాక్యమైనటువంటి ప్రభువుని ప్రేమించు, శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి ప్రభువుని ప్రేమించు. ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషము క్షణమాత్రమేమో, ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యములు అవి కనుమరుగైపోతాయేమో, కానీ దేవుని ప్రేమ దొంగిలించబడేటువంటిది కాదు, అది తీసివేయబడేటువంటిది కాదు. అది నిన్ను జీవములో నిలబెట్టబోతూ ఉండగా ఎందుకు ఆయన సన్నిధిలో నుండి పారిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నా? ఆయన సన్నిధిలో నిలబడలేకపోవడానికి ఎందుకు నీవు లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నా? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ యవ్వన బిడ్డలారా, చిన్నపిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే అడుగుతూ ఉన్నాడు కదా, నా కుమారుడా నీ హృదయాన్నాకి, నా కుమార్తె నీ హృదయాన్నాకి, నీ హృదయంలో సంపూర్ణమైనటువంటి జీవ జలముల యొక్క ఓటను ప్రవహింపచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నిజమైనటువంటి ప్రేమను నీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక్కసారి నీ మనసు, నీ హృదయము నాకు ఇవ్వగలవని ప్రభు అడుగుతూ ఉండగా, ఇదిగో ప్రభా నేనున్నాను ప్రభా, నా మనస్సు, నా శరీరము, నా హృదయము నీ చేతిలో ఉంచానయ్యా, నీ పాదాలు చెంత ఉంచానయ్యా. నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నన్ను మార్చుకో ప్రభా, నీకు ఇష్టమైనటువంటి కుమార్తెగా నన్ను జీవింపచేయ్యా, నీకు ఇష్టమైనటువంటి కుమారునిగా నా జీవితాన్ని నువ్వు ముందుకు నడిపించాయని నీవు అడగగలిగితే దేవుడిని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక తండ్రి పిల్లవాడిని చేయి పట్టుకుని ఎలా నడిపిస్తూ ఉన్నాడు, అలా నిన్ను, నీ జీవితాన్ని ఆయన ముందుకు నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు అడగగలుగుతూ ఉన్నావా? సిగ్గుపడేటువంటి స్థితిలో ఉన్నావా? ఈరోజు సిగ్గుపడినా, ఈరోజు భయపడినా, ఈరోజు ధైర్యం లేనటువంటి వాడుగా నీవు దేవుని సన్నిధిలో ఉన్నా, ఒకానొక సమయంలో దేవునికి దూరం అయిపోతావేమో జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ ఘనమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మరణమైపోతున్నటువంటి మా పట్ల నాయనా మీరు చూపినటువంటి ప్రేమ మాకు జీవాన్ని ఇచ్చింది. ఈ జీవము లోకములో ఎవరు మాకు ఇవ్వలేరయ్యా. ఆఖరికి మా అంతటికి మేము జీవము కలిగినటువంటి వారమైతే కాము. జీవము కలిగినటువంటి వారు మీరు మాత్రమే నాయనా. ఆ జీవం మీలో ఉంది. ఈరోజు ఆ జీవము మాలో ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. మేము జీవించడానికే శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. వాక్యాన్ని ప్రేమించమన్నారు, వాక్యాన్ని హత్తుకోమన్నారు. ఈ వాక్యము మమ్మల్ని జీవములో నిలబెడుతుందని ప్రభు మీరు జ్ఞాపకం చేశారయ్యా. మీరు ఎలా జీవించారో, ఎలా మరణము లేనటువంటి స్థితిలో మీరున్నారో, ఈరోజు మేము కూడా ఆ స్థితిలో ఉండటానికి మీ శరీరానికి సాదృశ్యమైనటువంటి రొచ్చెను, మీ రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును నాయనా ప్రభా మీరు మాకు దయచేశారయ్యా. అవి మాకు జీవాన్ని ఇస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ జీవాన్ని పొందుకోలేనటువంటి వారు ఎంతోమంది ఉండగా వారు కూడా జీవంలోనికి రావాలని మీరు పరితపిస్తూ ఉన్నారు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలోనైనా ఈ జీవపు మాటలు విన్నటువంటి వారి యొక్క హృదయాలు నీకు తెలుస్తాయి ఉన్నాయి ప్రభా. ఒకవేళ వారి హృదయాలు వాక్యము తాకగలిగినట్లయితే, వారు హృదయాంతరంగంలోనికి వాక్యము ప్రవేశించగలిగినట్లయితే వారికి నూతనమైనటువంటి మనస్సునివ్వండి, వారికి నూతనమైనటువంటి హృదయాన్ని ఇవ్వండి ప్రభా. వారికి నూతనమైనటువంటి ఆలోచనలు కలగచేయండి అయ్యా. నేను క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తులో బ్రతకాలి, శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి వాడిగా నేను నా జీవితాన్ని నడిపించుకోవాలనేటువంటి ఆశతో ప్రతి ఒక్కరూ ముందుకు కొనసాగటాన్ని నీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.